వెల్కమ్ టు వీక్ న్యూస్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలందరూ తర్వాత కేసీఆర్ కాలు పట్టుకున్న పార్టీలోకి రానివ్వమని బీఆర్ఎస్ నేత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదని, నిన్న మొన్నటి వరకు తాము అధికారంలో ఉన్నప్పుడు తమతో ఉన్న కొంతమంది నేతలు నేడు అధికారం పోగానే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వదిలి ఇతర పార్టీలోకి వెళ్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మహేందర్ రెడ్డికి పదవి ఇచ్చిన పార్టీ మారడని మండిపడ్డారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటూ ధ్వజమెత్తారు. మెతుకు ఆనంద్ పైలట్ రోహిత్ రెడ్డిల ఓటమికి మహేందర్ రెడ్డి కుటుంబమే కారణమని ఆరోపించారు. ఇదిలా ఉంటే వెన్నుపోటుదారులపై ఎక్స్ వేదికగా కూడా కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దిశాలి కేసీఆర్. ఒక్కడిగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటిని ఛేదించిన ధీరుడు కేసీఆర్. అలాంటి ధీరుని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహరులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని, పోరాట పంతంలో కదం తొక్కుతాం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.